హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఈ వీడియో వచ్చేసి మేము అవుటింగ్కి వెళ్తున్నాము. ఒక 8 డే అవుటింగ్ లాగా లైక్ పిక్నిక్ లాగా ప్లాన్ చేసాము. వీకెండ్, ఇంకా లాంగ్ వీకెండ్, మండే కూడా హాలిడే ఉంది జపాన్లో ఐ థింక్ సమ్ గవర్నమెంట్ హాలిడే. సో అందుకే మేము లైక్ ఏం చేయాలి అని చెప్పేసి మేము ఇలా డే అవుటింగ్ అయితే ప్లాన్ చేసాము. సో మేమైతే ఒక క్యాంపింగ్ గ్రౌండ్కి వెళ్తున్నాము. అది చాలా బాగుంటుంది, అంటే బిగినర్ ఫ్రెండ్లీ కూడా. సో మేమైతే మొత్తం ప్రిపేర్ చేసుకున్నాం నైట్ అంతా. లైక్ బయటికి వెళ్ళాలంటే దానికన్నా ముందు ఎంత ప్రిపరేషన్ ఉంటుంది తెలుసా. లిటరలీ లైక్ అదైతే అసలు చాలా ఒక హెడ్ఏక్ అనిపిస్తుంది. కానీ వన్స్ మనం అక్కడికి వెళ్ళాక మంచిగా అనిపిస్తుంది, అరే తెచ్చుకున్నది మంచిగా ఏంలే అని. సో నాలాంటి పర్సన్ ఎలా అంటే లైక్ కొంచెం ఏమంటారు, కొన్ని ఎక్స్ట్రాసే తీసుకుపోతారు. కారే కదా, కార్లో పెట్టేస్తే అయిపోతుంది అని చెప్పేసి నేనైతే చాలా సామాన్లు తీసుకెళ్తా. ఇది ఉండద్దు నా దగ్గర అన్నట్టు అట్లా లేకుండా నేను అలా మోస్ట్లీ చూసుకుంటే ఎక్స్ట్రా ఉన్న పర్లేదు కానీ తక్కువ అవ్వద్దు. సో నా మైండ్ సెట్ అలా ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రానే క్యారీ చేస్తాను. సో వెనకాల మొత్తం లగేజ్ అంతా డంప్ చేసాం. అండ్ ముందు సీట్లో కూడా ఫుల్ లగేజ్ ఉంది. అందుకే నేను బ్యాక్ సైడ్ మా విహాన్తో కూర్చున్నా. హాయ్ చెప్పు విహాన్, హాయ్ చెప్పు అందరికి. సో విహాన్ కూడా చాలా ఎక్సైటెడ్. కొంచెం పిల్లలకి బయటికి తీసుకెళ్తే వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది కదా. సో అందుకే. అండ్ నేనైతే లైక్ నా అవుట్ఫిట్ నేను చూపిస్తాను, నా అవుట్ఫిట్ డీటెయిల్స్ అంతా. సో చాలా ప్రెట్టీగా ఉంది ఈ డ్రెస్ అయితే. ఎంత బాగుందంటే జపాన్లో బ్రైట్ కలర్స్ వీళ్ళు చాలా తక్కువ వేస్తారనమాట. వేస్తే చెప్పాను కదా నేను ఆల్రెడీ, వైట్, బ్లాక్, బ్లూ ఇవే కలర్స్ కనిపిస్తాయి మీకు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకే కలర్స్ కనిపించవు. సో నేను కొంచెం బ్రైట్ కలర్స్ వేయాలంటే ఇక కొంచెం ఎలా అంటే అందరు మనల్ని చూస్తారు అలా ఉంటుంది. సో ఇలాంటి కలర్స్ వేస్తే కొంచెం లైక్ మంచిగా అనిపిస్తుంది. ఇట్లా ఏమంటారు, చాలా సటిల్ అండ్ క్లాసీ లుక్ ఉంటుంది. సో ఇవైతే ఎలాంటి కంట్రీస్లో అయినా హ్యాపీగా మనం వేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది డ్రెస్. నేను ఫుల్గా మీకు చూపిస్తాను. అండ్ నేనైతే ఇలా ఆర్నమెంట్స్ లైక్ వీటికి ఇలా బోవి పర్ల్ది పెట్టుకున్నాను. ఇది నేను షీన్లో ఆర్డర్ చేశాను. ఇది అండ్ ఇది కూడా. సో ఈ నెక్ సెట్ కూడా నేను షీన్లోనే ఆర్డర్ చేశాను. సో చాలా బాగుంది, మంచి మ్యాచ్ అయింది అనిపిస్తుంది. బికాజ్ ఈ డ్రెస్కి కొంచెం లైక్ ఎంబ్రాయిడరీలో పర్ల్స్ వచ్చింది. సో అందుకే ఇలా పర్ల్స్తోని కొంచెం పేరప్ చేశాను. సో కరెంట్లీ అయితే ఇప్పుడు మా ఇంటి నుంచి ఆల్మోస్ట్ ఒక 1.5 hour జర్నీ ఉంది మాకు. సో మాకు అన్ని దగ్గరే, బికాజ్ మేము ఫుజీ దగ్గర ఉంటాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టూరిస్ట్ స్పాట్స్ అన్ని ఫుజీ దగ్గరే ఉంటాయి. లైక్ ఇలా కామింగ్ సూతింగ్ ప్లేసెస్ ఉంటాయి అన్నమాట ఫుజీ దగ్గర. సో మేమైతే ఇప్పుడు కరెంట్ ఫుజీ దగ్గర ఫుమోతప్పారా అనే ఒక క్యాంపింగ్ గ్రౌండ్ ఉంది. అది బిగినర్ ఫ్రెండ్లీ అనమాట. యాక్చువల్గా నైట్ కూడా స్టే చేయొచ్చు అక్కడే వాష్రూమ్స్ ఉన్నాయి. అండ్ మనకి నైట్ స్టేయింగ్ కోసం అక్కడే ప్లేస్ ఉంది. అండ్ చిన్నగా క్యాంపింగ్ కావాల్సిన ఐటమ్స్ కూడా దొరుకుతుందంట ఆ గ్రౌండ్లో. బట్ స్టిల్ మేమైతే మోస్ట్లీ మేమే క్యారీ చేసాం. మేము ఎప్పుడు అక్కడ తీసుకోలేదు. లైక్ వుడ్ అవన్నీ అమ్ముతారు లైక్ కుకింగ్ చేసుకోవడానికి. అక్కడ మేము కూడా బార్బిక్యూ చికెన్ చేసుకుంటున్నాము. సో నేను నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకొని చెప్పాను కదా ఆల్రెడీ. లైక్ చాలా హెక్టిక్ వర్క్ ఉండే నిన్న నైట్. సో అదంతా కంప్లీట్ చేసుకొని మార్నింగ్ లేచి అవన్నీ తీసేసే వరకు నాకు అందుకే ఇంట్లో అసలు వీడియో షూట్ చేయడానికి టైమే లేదు. సో వన్స్ కార్లో కూర్చున్నాక కొంచెం ఒక 5 minutes రిలాక్స్ అయ్యాక వీడియో తీశాను. అంటే యాక్చువల్గా ఇంట్లోనే స్టార్ట్ చేయాల్సింది కానీ ఇక నాకు కుదరలేదు అందుకు. అండ్ పృథ్వీ అయితే డ్రైవింగ్ చేస్తున్నారు. ఒకసారి మీకు లుక్ చూపిస్తాను. అండ్ మా విహాన్ పొద్దున్నే లేచాడు బాబు, మార్నింగ్ 6 o'clock. సో నాకు తెలిసి మంచి ఇప్పుడు మళ్ళీ నాప్ పక్కా వేస్తాడు. నేను కూడా వేసేస్తాను. ఐఎమ్ ఆల్సో లైక్ డ్రైవింగ్ వెళ్తుంటే మనకి ఎప్పుడు రాత్రి అంత నిద్ర రాదులే కానీ, అంటే జనరల్గా యూజువల్గా ఎప్పుడైనా నైట్స్ మనకు అంత జనరల్గా నిద్ర రాదు. కానీ కార్ ఎక్కంగానే లేకపోతే ఎటైనా బస్సు ఎటైనా ట్రావెల్ చేస్తున్నామంటే ఫస్ట్ నాకే నిద్ర వస్తుంది. పృథ్వీ పాపం మేల్కొని ఉంటాడు. సో అందుకే వెనకాల కూర్చున్నా నేను ఇక్కడ. పడుకుందాం అనేసి ఒక 1 hour నాప్ వేద్దాం అనేసి. బికాజ్ నిన్న నైట్ చాలా లేట్ అయింది అంతా ప్యాకింగ్ చేసుకునే వరకు. సో అందుకే కొంచెం వెనకాలైతే కొంచెం ప్రశాంతంగా పడుకోవచ్చు. ముందే అయితే కొంచెం సన్లైట్ బాగా పడుతుంది. సో అందుకే మంచిగా బ్లైండ్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇగో సో ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు, బాబు డ్రైవింగ్ చేస్తున్నాడు. సైలెంట్ కూర్చున్నాడు, వింటాను అసలు మనం ఏం మాట్లాడుతున్నాం. పెట్టుకో, క్యాప్ పెట్టుకో క్యాప్ పెట్టుకొని చూపెట్టి
వియాన్ స్పెక్స్ ఏవి స్పెక్స్ అక్కడ పోయిన తర్వాత ఇస్తాను. ఓకే Wow! Super, Mama. Wow! What a bird and snake. సో ఈరోజు మా క్యాంపింగ్ గ్రౌండ్లో ఉన్న బెస్ట్ వ్యూ ఇదే. ఉజి మౌంటైన్ చూడండి మా ఎదురుగానే ఉంది. అండ్ ఇక్కడ మేము ఇప్పుడు టెంట్ అయిపోతున్నాం. లాంగ్ డ్రైవ్ 1.5 hour డ్రైవ్ అయింది. నేను డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన. అండ్ కంచన్ మాత్రం అది కామన్. అది కానీ కంచన్ సీనరీ అంతా మిస్ అయింది. మంచి సీనరీస్ ఉండే వస్తాను. బట్ దీనంత బెస్ట్ సీనరీ ఏది లేదు. మౌంట్ ఫుజీ కొత్తగానే అవును చూసినప్పుడు అవును. ఒక్కటే మౌంటైన్, ఐకానిక్ మౌంటైన్. ఆల్మోస్ట్ మేము రీచ్ అయ్యే వరకు 10:30 అయింది. సో విహాన్కి మిడ్ మార్నింగ్ స్నాక్ టైం అయింది కాబట్టి తనకి గ్రేప్స్ ఇచ్చాను. అండ్ మేము అంతలోపు ఆ కార్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసి బయట పెట్టాము. సో అండ్ ఆల్సో టెంట్ కూడా వేసేసాము ఫాస్ట్గా. ఎందుకంటే లైక్ మేము మళ్ళీ 5 o'clock వెళ్ళిపోవాలి. సో టైం కొంచెమే ఉన్నది కాబట్టి ఫాస్ట్గా వర్క్స్ చేసేసుకుంటే తర్వాత మనం రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పేసి. అండ్ బార్బిక్యూ చేసుకోవడానికి అంతా రెడీ చేస్తున్నాను. సో మ్యారినేట్ చేసిన చికెన్ మంచి మసాలా అంతా పట్టించేసి నైటే మ్యారినేట్ చేసేసాను. అండ్ పనీర్ ఎందుకంటే విహాన్ ఫేవరెట్ కాబట్టి విహాన్ కోసం అని పనీర్ తెచ్చాను. సో అదంతా అరేంజ్ చేస్తున్నాను ఇప్పుడు. యా, అండ్ మా బార్బిక్యూ కూడా రెడీ అయిపోయింది. మాకు ఇదేం పెద్ద మెయిన్ టాస్క్ అనమాట. సో ఇది అంటుకోవాలి చేయాలని చెప్పేసి మేము తొందరగా ఇది పెట్టేసినాం. సో లాస్ట్ టైం మనకి ఇదే లేట్ అయినా కదా కంజన్? ఇదే లేట్ అయింది మాకు. Papa. వావ్, ఇదిగో మౌంట్ ఫుజీ. ఇది చికెన్ ఇక్కడ పెట్టేద్దాం. గ్లైడింగ్ చేస్తున్నారు, చూపిస్తా. సో ఈ స్పాట్ పారాగ్లైడింగ్కి కూడా ఫేమస్ అనమాట. అదిగోండి. జపాన్లో సమ్మర్ వచ్చిందంటే చాలు మేము కంపల్సరీగా క్యాంపింగ్కి వెళ్తాము. ఆల్మోస్ట్ 3 years నుంచి వెళ్తున్నాము ఈ ప్లేస్కి. లాస్ట్ ఇయర్ అయితే ఒక 2 times అలా వెళ్ళాము. సో మంచి అనిపిస్తుంది ఇలాంటి ప్లేస్కి వచ్చి ఇలా కుక్ చేసుకొని పీస్ఫుల్గా కొంచెం తినేసి రిలాక్స్ అయ్యి వెళ్తే చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. సో అందుకే మేము సమ్మర్ వచ్చిందంటే చాలు డెఫినెట్గా క్యాంపింగ్కి వెళ్తాము. Cheers! Kenpai! Kenpai! ఇంట్లో కూడా ఇంత మంచి కుదర అసలు చెప్పాలంటే. అలా చేశాడు. ఎంతైనా మన ఇంట్లో ఇంత సెటప్ పెట్టుకోం కదా. బయట అయితే మంచిగా ఫ్రీ స్పేస్లో ప్రశాంతంగా బొగ్గుల మీద కాచుకొని తింటే. Cheers! Kenpai. Kenpai. ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్లో మంచిగా ఫేవరెట్ ఫుడ్ తింటూ ఫ్యామిలీ అందరం టైం స్పెండ్ చేస్తూ అసలు చెప్పాలంటే వన్ ఆఫ్ ద డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్స్ ఇది. అంటే చిన్నప్పుడు నేను ఊహించుకునేదాన్ని నా ఫ్యామిలీ ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి. సో అంటే హ్యాపీ అనిపిస్తుంది లైక్ విహాన్ని చూస్తుంటే అయినా. అండ్ ఇట్లా మంచిగా మేము ఇంత మంచి ప్లేస్లో ఉంటున్నాము అండ్ ఇంత మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నాము అని చెప్పేసి సమ్ టైమ్స్ హ్యాపీ అనిపిస్తుంది. ఇన్ జనరల్గా చెప్తారు కదా ఎంత డబ్బులు పెట్టినా హ్యాపీనెస్ని కొనలేము అనేసి. సో యా, లైక్ ఇది చిన్న చిన్న ఆనందాలే కానీ నాకైతే ఎంతో హ్యాపీ అనిపిస్తుంది, చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. యానికి మా అమ్మ ఇష్టమా పాప ఇష్టమా? I want Mama. పాప Papa, no. ఐ వాంట్ మమ్మా పప్పా అనాలి. I want Mama and Papa, no. ఏ అలా అనద్దు. సరేలే, నెక్స్ట్ టైం పాప బయటికి వెళ్తాడు, యాన్ని తీసుకెళ్ళాడులే. రోజేమో ఇంట్లో ఏమంటాడు మమ్మ నో పప్ప కావాలంటాడు. ఈ రోజే ప్లేట్ పటాయించినావు విహాన్. సరే ఎవరు నేను ఎవరు ఇట్స్ ఓకే సరే మమ్మలే ఇట్స్ ఓకే.
నేను రేపు మంచిగా యానిమల్స్కి వెళ్తా, జూకి వెళ్తా, నేను యానిమల్స్ చూస్తా, మంచిగా నేను ఆడుకుంటా యానిమల్స్తో. నీకు ఎవరు కావాలి? మమ్మ Ducks కావాలా చూస్- పప్ప కావాలా? I want Mama no. Oi, Papa. అబ్బా. యానిమల్స్ అనగానే ప్లేట్ పట్టాయింది. మరి హుషారు మరి పప్ప దగ్గర రావా? పప్ప దగ్గర రావా? హై ఫై హై ఫై మన కోతి Bye. కోతి కోతి హై ఫై కోతి చలో వియానికి వద్దులే హై ఫై 1 2 3 హై ఫై. వియానికి వద్దులే. ఏమైంది? సైలెంట్ అయిపోయినా? చెప్పు. మీలో ఎంతమందికి పనస పండు అంటే ఇష్టం? నాకంటే చాలా చాలా ఇష్టము. మా డాడీ అయితే చాలా తెచ్చేవాడు. సో మేమైతే ఒక్కటి కోస్తున్నామంటే మీకు తెలిసే ఉంటుంది కదా, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మేము టోటల్గా 3 sisters మేము అండ్ 1 brother మాకు. సో ఒక్క పెద్ద పచ్చకాయ వేస్తే ఒక 1 dayలో ఫినిష్ చేసేస్తాం. ఒక 1 or 2 days అనుకోండి ఫినిష్ చేస్తే ఫుల్ అంటే ఫుల్ ఇష్టము. సో నాకు ఫ్రోజన్వి దొరికినాయి. టేస్ట్ ఇది వియట్నాం నుంచి అంట. సో టేస్ట్ అయితే సేమ్ మన ఇండియన్ పండులానే టేస్ట్ వస్తుంది. సూపర్గా ఉంది. సో పృథ్వీ అయితే అసలు తినడంట, ఇది తనకు నచ్చదు. నాకేమో చాలా నచ్చింది. చాలా స్వీట్గా ఉంది. విహాన్కి నూడిల్స్ అంటే చాలా ఇష్టము. సో హీఈస్ ఎంజాయింగ్ ఈటింగ్ నూడిల్స్. అండ్ ఇక్కడ ఎంత క్యూట్గా తింటున్నాడో. వాళ్ళ స్కూల్లో నేర్పించారు నూడిల్స్ తినడం, బికాజ్ జాపనీస్ స్కూల్లో మోస్ట్లీ నూడిల్సే ఉంటుంది. అండ్ నూడిల్స్ అంటే అన్హెల్దీ ఏం కాదు, హెల్దీ వర్షన్లో ఉన్న నూడిల్స్ కూడా ఉన్నాయి. సో లైక్ ఫైనల్ లాస్ట్గా ఆయన ఇచ్చిన క్యూట్ ఎక్స్ప్రెషన్ కోసం మీకు చూపెడదాం అనేసి ఈ వీడియో క్లిప్ యాడ్ చేశాను. అండ్ ఆ తర్వాత ఇక మేము మొత్తం ప్యాకింగ్ చేసేసుకొని ఇక మంచి ఆడుకున్నాం అనమాట కొద్దిసేపు అక్కడ బాల్తోని. సో విహాన్ ఫుల్ ఎంజాయ్ చేశాడు చెప్పాలంటే. పిల్లలకి ఇట్లా అంటే వాళ్ళు ఆడుకోవడం కన్నా మన పేరెంట్స్ వాళ్ళతో ఆడుకుంటుంటే వాళ్ళకి ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. సో విహాన్ చాలా ఎంజాయ్ చేశాడు. ఆయన ఫేస్లో చూస్తుంటే మాకు ఫుల్ హ్యాపీ అనిపిస్తుండే అక్కడ. సో ఫైనలీ ఈ బ్యూటిఫుల్ లొకేషన్లో మంచిగా టైం స్పెండ్ చేశాము. ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయడం అస్సలకి మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.